హాయ్ అండి సతీష్. లైవ్ అప్డేట్స్ అలాగే ఈ పవన్ కళ్యాణ్ వర్సెస్ భరణి, అట్లాగే పవన్ కళ్యాణ్ వర్సెస్ ఎమాన్యుయల్, పవన్ కళ్యాణ్ వర్సెస్ రీతు, వీళ్ళందరూ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా నామినేషన్లో. దాంతోపాటు ఈ మూడో ప్రోమో వచ్చింది కదా, రీతు చౌదరి ఎందుకు ఏడ్చింది, అట్లాగే దమ్ము శ్రీజ ఎందుకు ఏడ్చింది, అసలు వీళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మాట్లాడుకుందాం ప్రోమో ప్లస్ లైవ్. ఇక్కడ మొదట ఏం చేశారంటే, కామనర్స్ అందరికీ ఒక సెలబ్రిటీస్ నుంచి ఒక నలుగురిని చేయాలి, వాళ్ళలో ఒకరిని చేయాలి అనేటప్పుడు సంజనానైతే మాస్క్ మ్యాన్ మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏమి పాతవన్నీ ఇప్పుడు 3 వారాల నుంచి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళకి ప్రియా వరకు వచ్చేసరికి చెప్పేసరికి నాది ఎప్పుడో 1వ వారంలో జరిగింది, 2వ వారంలో జరిగింది, 3వ వారం తెచ్చి నామినేషన్ చేస్తున్నారంటే మరి సంజనాది కూడా మొదటి వారం జరిగిన గుడ్డు దొంగతనం మొదలుపెట్టారు కదా. ఆ మొదటి వారం ఆవిడ కెప్టెన్ అయిన వెంటనే అట్లా బిహేవ్ చేసింది, ఇట్లా బిహేవ్ చేసింది, ఒక ఈవిల్నెస్ కనిపించింది, ఆ ఫ్లోరా షైన్ అని ఒక బాసిజం చూపించింది, డిక్టేటర్లా బిహేవ్ చేసింది, ఏంటిది హిట్లర్లా హ్యాండిల్ చేసిందంటే అవన్నీ చెప్పుకొచ్చారు కదా. అంటే వీళ్ళు ఫస్ట్ వీక్ అన్నీ పాయింట్లు తెచ్చి చెప్పవచ్చు, కానీ వీళ్ళేమో సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ చెప్పకూడదా, ఇది ఎట్లా? అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ ఫస్ట్ అయితే మొదలుపెట్టింది సంజన పాయింట్లో మాస్క్ మ్యాన్ అయితే మొదలు పెడితే వీళ్ళందరూ కూడా ఇంకా అవే చెప్పుకుంటూ వచ్చారు. నాకు ఇట్లా చూసింది, అట్లా చేసింది, ఆవిడ కొద్దిగా డేంజరస్, నమ్మదగ్గ వ్యక్తి కాదు, ఫేక్ పర్సన్, కావాలనే చేస్తుంది, అట్లా ఇట్లా ఇవన్నీ చెప్పుకొచ్చారు. అట్లాగే ప్రియ అయితే సంజనాకు అహం ఎక్కువ, సో ఆమె ఇట్లా చేస్తూ ఉండేది. బట్ కనబడేది ఏంది మనకి రివర్స్లో చూసుకుంటే కనిపిస్తూ ఉంది కదా, ఆవిడ ఇరిటేటింగ్ చేసేస్తూ ఉంటుంది, ఆవిడ కావాలని అంతా కెలుగుతూ ఉంటుంది, ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు. అన్ని సోది పాయింట్లు, పెద్ద వ్యాలిడ్ పాయింట్లే కాదు, ఫస్ట్ వీక్ పాయింట్లు అవన్నీ చెప్పుకుంటూ నామినేషన్ చేస్తే ఇక డీమాన్ పవన్ అయితే ఇంకాను సంజన మొత్తం అబద్ధాలు ఆడిస్తుంది, నటిస్తుంది, ఫేక్ పర్సన్ అనే మాదిరి ఈయన చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఇంకోటి ఏంటంటే, మార్నింగ్ చూసుకుంటే ఆ మాస్క్ మ్యాన్ విషయంలో సంజన ఆయన ఫుడ్ వండి పెడుతున్నాడు కదా, నేను ఆవిడే అప్రిషియేట్ చేసింది, తినిపిస్తాననింది, అంత ప్యాంపరింగ్ చేస్తే పాజిటివ్గా చేస్తే బాగోపోతే కంప్లైంట్ ఇవ్వండి అంటే, లేదు కంప్లైంట్ ఇవ్వను, మరీ మీరు అడిగితే ఫీడ్బ్యాక్ ఇస్తానంటే ఆయన కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటూ చెప్పాడు. ఈరోజు జస్ట్ ఆవిడ కొద్దిగా వేగంగా పెట్టేసేయండి, నాకు పని ఉంది అంటే దాన్ని కూడా నెగిటివ్గా ఆలోచించి, ఏం నాకు పని లేదా, నీకున్నదే వంట పని కదా, మరి ఇంకేం చేయాలి, ఆవిడేదో మేకప్ లేకపోతే ఇంకేదో పని చేసుకుందామని చెప్పి దాన్ని కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఎట్లా మాట్లాడుతూ అవన్నీ చెప్పి వీళ్ళు చెప్పిన పాయింట్లన్నీ చూస్తే సంజన ఏకం బోరు నేర్చేసింది. బాబోయ్, ఇలాంటి వాళ్ళతో నేను ఉండలేను, ఇంత నెగిటివ్ పీపుల్ ఏంటి, ఇంత నెగిటివ్ థింకింగ్ ఏంటి, ఇంత క్యారీ చేస్తానరా, అసలు ఏంట్రా బాబు, నేను చేసిందని మరీ అంత వైలెంట్గా చేస్తానా, అంత దారుణంగా వీళ్ళని హ్యాండిల్ చేస్తానా, వీళ్ళతో పోల్చుకుంటాం మనం ఎంత అనే మాదిరిగా ఆవిడ చాలా ఫీల్ అయితే, ఎమాన్యుయల్ లేదమ్మా అలాగే ఉంటారు, వాళ్ళు పట్టించుకోకూడదు, లైట్ తీసుకోవాలి, మనకేం మనం ఆడదు ఎట్లా చెప్పుకుంటే రాము రాధుడి కూడా ఒక మాట అంటాడు, నిజంగా సంజన కదా కరెక్ట్ గేమ్ ఆడుతుంది, ఆవిడే కదా రోజుకి ఒకలాగా కంటెంట్ క్రియేట్ చేసి స్క్రీన్ స్పేస్ తెచ్చి ఏదో ఒక రకంగా గేమ్లో కరెక్ట్ రైట్ ట్రాక్లో వెళ్తున్నది ఆవిడే కదా, ఆవిడే ఉండాలి అని రాము రాధుడు అప్పటికి నేను ఆ టాస్కులు ఆడలేదు కనుక నేను కూడా సెల్ఫ్ నామినేషన్కి అయితే రెడీ అవుతా, బొమ్మల టాస్కులు ఇనిషియేట్ తీసుకోలేదు కదా, ఎట్లా పాయింట్లు అయితే చెప్పారు. అట్లాగే సుమన్ శెట్టిని 2వ ప్లేస్లో చెప్పారు వీళ్ళు, ఎవరు ఈ మాస్క్ మీద వీళ్ళ కామనర్స్ అందరూ కలిపి. సుమన్ శెట్టి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు ఈజీగా, అట్లాగే ఆ బొమ్మల టాస్కులో రీతు అన్న ప్లీజ్ అన్న సాయం చేయమన్నా సరే అడగలేదని చెప్పి సాయం చేయలేదని చెప్పి ఈ డీమాన్ పవన్ ఆ పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు. ఈ పాయింట్లన్నీ చెప్పుకొచ్చేసి ఆయన చేద్దామని చెప్పేసి అంటే, అక్కడ మాస్క్ అని మాత్రం ఏమంటాడంటే, సుమన్ శెట్టి ఫ్లోరా షైన్ ఇతని వైపు కొద్దిగా ఫ్రెండ్లీగా మాట్లాడుతారు, చెప్పిందంతా వింటారు, ఇతని వైపు ఒక ఫ్రెండ్లీ పాజిటివ్ వైబ్ ఉంది కనుక వాళ్ళలో ఇతనికి అంతా మంచిగా కనిపిస్తుంది. సో క్లియర్గా మాట్లాడుకోండి, ఎందుకంటే ప్రతి పాయింట్లో వాళ్ళిద్దరిని సపోర్ట్ చేశాడు, వాళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తూ వాళ్ళతో కంపేర్ చేస్తూ సంజన అట్లాగే భరణి విషయంలో ఇతను ఏ మాట అయినా అనేవచ్చు, కానీ ఇతని వరకు వచ్చేసరికి ఇతను ఫేవరసం చూపిస్తాడు, మిగతా వాళ్ళ విషయంకి వచ్చేసరికి రిలేషన్ అంటాడు, ఫ్రెండ్స్ అంటాడు, అవన్నీ మీకు ఏమన్నా నాకు లేవని మాత్రం చెప్పుకుంటాడు. సో ఇంకోటి ఏంటంటే 3వ ప్లేస్లో రీతు చౌదరిని అయితే పెట్టారు. వాస్తవానికి పెట్టాల్సింది ఎప్పుడు సెలబ్రిటీస్ ఓనర్స్ నుంచి నలుగురిని పెట్టాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్లో పెట్టాల్సింది రీతునే, కానీ 4వ ప్లేస్ వరకు ఇక ఆప్షన్ లేక ఇక తప్పకని మాదిరిగా అప్పటి వరకు పెట్టుకొచ్చారు. అప్పుడు కూడా ఏంటంటే ఈ డీమాన్ పవన్ అట్లాగే పవన్ కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళు, అది కూడా ఏంటి శ్రీజ కావాలని ఆ కెప్టెన్సీ టాస్క్లో నీ పట్ల ఒక పాజిటివిటీ ఉంది, కావాలని చేసినట్టు మొత్తం ఆ వీడియోలన్నీ చూసాక అర్థమవుతుందని ఆ శ్రీజ చెప్పిన తర్వాత మాస్క్ మ్యాన్ కూడా అదే చెప్పిన తర్వాత ప్రియా కూడా అట్లా ఒక్కొక్కరు అయితే అప్పుడే ఎగిరేయారు. 4th ప్లేస్లో పెట్టారు ఆవిడని, కానీ పెట్టాల్సి వస్తే వాస్తవానికి అంత దీనిగా దొరికేసినందుకు కావాలని చేసిందని అర్థమైపోయిన తర్వాత ఫస్ట్ ఆవిడనే పెట్టాలిగా. ఈ కళ్యాణ్ డీమాన్ అది అసలు వ్యాలిడ్ పాయింటే కాదన్నట్టు మాట్లాడతారేంటి, అసలు అది వేస్ట్ అనే మాదిరిగా. ఆఖరి ప్లేస్లో 4వ ప్లేస్లో పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏంటి, ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో చించుకుంటావు అన్నాడు అక్కడ వాళ్ళతో. ఈ వారం ఆవిడ చేసిందే పెద్ద బ్లండర్ కదా, సుమన్ శెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాడు అనేదానికంటే
సంజన సిల్లీ థింగ్స్ కంటే ఆవిడ చేసిందే కెప్టెన్సీగా ఇద్దరికి అన్యాయం చేసి తను గెలిపించాలనుకున్న కంటెస్టెంట్గా అయితే నువ్వు వారం కెప్టెన్ అవుదుగానే అని చెప్పి మరి కెప్టెన్గా చేసేసిందంటే అదే కదా పెద్ద పాయింట్, అదే కదా వ్యాలిడ్ పాయింట్. అంతకంటే పాయింట్ ఏముంటుంది? ఆమె విషయంలో మాత్రం ఎవరు ఫ్రెండ్షిప్ వాళ్ళది, ఎవరి రిలేషన్ వాళ్ళది, ఎవరి బాండింగ్ వాళ్ళది అవన్నీ చూసుకుంటూ ఈ సంజన చేసిన సిల్లీ థింగ్స్, అట్లాగే సుమన్ శెట్టి తలకి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ పెట్టుకుని వీళ్ళు నామినేషన్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ ప్రియా ఏమంటుంది లాస్ట్లో లైవ్లో కూడా జరిగేటప్పుడు, మా ఓనర్స్ మేమేం చూసుకుంటాం, మేమేం చేస్తాం, మేమేం తన్నుకుంటాం, కొట్టుకుంటాం, మాలో మాకు జరిగిన పాయింట్లు తెచ్చుకుని మీరు ఎట్లా నామినేట్ చేస్తారంటే మరి ఇప్పుడు బొమ్మల టాస్క్లో కూడా వాళ్ళందరూ ఆడుకుంటున్నారు, మీకేం సంబంధం? మీరు అక్కడ సుమన్ శెట్టిని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, రీతు చౌదరి అడిగితే హెల్ప్ చేయలేదు, అన్న ప్లీజ్ ప్లీజ్ అంటే సరే హెల్ప్ చేయలేదు, ఇవన్నీ చెప్పి వాళ్ళ పాయింట్లు వాళ్ళ టాస్క్లో వాళ్ళు ఆడుకునే గేమ్లో పాయింట్లు తెచ్చుకుంది వీళ్ళు కూడా నామినేట్ చేశారు. మరి వీళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడు మేము ఓనర్స్గా ఉండేటప్పుడు మాలో ఆ ఫుడ్ ఇష్యూ కావచ్చు, ఆ మనీష్ మర్యాద టమాటా రైస్ తింటే మిగతా వాళ్ళకు కూడా చూసుకోవాలి కదా, డీమాన్ పవన్ కోసం నేను ఉంచా, బట్ మీరు ఎట్లా తినేస్తారు, మిగతా వాళ్ళు కూడా చూసుకోవాలి కదా అంటే మాకు సంబంధించిన విషయం అనేటప్పుడు వీళ్ళ విషయంలో వాళ్ళంతే ఎవరు ఈ టెనెంట్స్ అయితే పాయింట్ అవుట్ చేయకూడదంట, దాని నామినేషన్లో పెట్టకూడదంట. మరి ప్రియా చెప్పిన ఈ సూత్రం ప్రకారం అయితే ఈవిడ కూడా సుమన్ శెట్టి సపోర్ట్ చేస్తాడు, చేయకపోతాడు, బాగా ఆడతాడు, ఆడకపోతాడు, అవన్నీ వీళ్ళకేం సంబంధం, వీళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇది కరెక్ట్ కాదు కదా. అట్లాగే మాస్క్ మ్యాన్ ఇక్కడ భరణి విషయంలో ఎంత పగబెట్టేశాడు అనేది మరోసారి ఈ నామినేషన్లో క్లియర్గా బయటపడిపోయింది. మొత్తం మిగతా నలుగురు ఫ్లోరాతో ప్రయోజనం లేదు, ఆవిడకి ఒక స్టాండ్ లేదు, ఒక ఒపీనియన్ లేదు, ఇనిషియేట్ తీసుకోదు, అసలు బిగ్ బాస్ హౌస్కి పనికిరాదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఆవిడ మనల్లే కదా హౌస్మేట్స్కే కాదు ఇంటరాక్షన్, ఆడియన్స్తో కూడా ఏ రకంగా కనెక్షన్ అయితే ఉండదు అని బలంగా మిగతా అందరూ చెబుతుంటే ఈయన మాత్రం మాస్క్ మ్యాన్ మాత్రం ఆమె భరణి కంటే ఉండాల్సిన ఆవిడే, అసలు భరణియే వెళ్ళిపోవాలి షో నుంచి, ఆయననే నామినేట్ చేద్దాం, ఆయన ఫేక్, ఓవర్ స్మార్ట్, గోడ మీద పిల్లి, ఇలా చాలానే సంజన గురించి అట్లాగే భరణి గురించి ఈ హరీష్ అయితే చాలా మాటలు అనేస్తూ ఉంటాడు. బట్ ఇతను మాత్రం జస్ట్ ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో శ్రీజ ఆయన అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఆయనేంటి అతనేంటి, అదేం తప్పు మాటలు కాదు కదా, బూతులు కాదు కదా, అందులో అనకూడని మాటలేం కాదు కదా, సింగులర్ ప్లోరల్ కాదు కదా, అతను ఆమె ఆయన ఇట్లా అంటారు కదా, అందులో తప్పేముంది? ఇతడు మాత్రం చిన్న చిన్న పదాలకి నువ్వంటే తీసుకోలేడు, అతను అంటే తీసుకోలేడు, అతడు అన్న ఆయన అన్న తీసుకోలేనుడు, మరి గోడ మీద పిల్లి, ఫేక్ పర్సన్స్ ఇవన్నీ ఎట్లా మాటలు విసిరేస్తూ ఉంటాడు అంటే ఈయనేదని అనేవచ్చా? పైగా ఇతడికి నచ్చేటప్పుడు సుమన్ శెట్టిని కానీ ఫ్లోరా షైన్ని కానీ సపోర్ట్ చేస్తాడు. అట్లాగే మిగతా వాళ్ళ విషయంలో సంజన విషయంలో వాళ్ళకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది, సాఫ్ట్ కార్నర్ ఉంది. సుమన్ శెట్టి విషయంలో నాగార్జున గారే వీకెండ్ అప్రిషియేట్ చేశారు, గత 2 వారాలతో పోల్చుకుంటే బాగా ఇంప్రూవ్ అయ్యావయ్యా, ఆటలు ఆడతాను ఇంకా అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు కనుక పైగా సంజనతో మాకు కంఫర్ట్గా ఉంది, ఆవిడ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, సో ఆవిడ కంటే మీ మీదే మాకు ఎక్కువ పాయింట్లు ఉన్నాయి సుమన్ శెట్టి ప్లస్ సంజన మీద అని చెప్పేటప్పుడు మీరు మా పాయింట్లతో కంపేర్ చేసుకోవాలి కదా అని అడుగుతూ ఉంటారు. ఎట్లా చేస్తారు? వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. పైకి ఇక్కడ ఏంటంటే ఈ పేరు మాస్క్ మ్యాన్ హరీష్ బాగా మోటివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు తీవ్రంగా ట్రై చేసాడు వాళ్ళని. తను అనుకున్న పాయింట్ ఫ్లోరాను ఉంచాలి, సుమన్ శెట్టిని ఉంచాలి, నామినేషన్ కాకుండా భరణిని పంపించాలి, సంజనను పంపించాలి అని లెక్క. సో ఆ పాయింట్లన్నీ అవే చెప్పుకొచ్చింది, పాతవే 3 వారాలు లాంటివే. బట్ ఇతని పప్పులు మాత్రం ఏమాత్రం ఉడకల, వాళ్ళంతా కలిపి ఫ్లోరాని అనడంతో ఇక బాధతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాడు. పైగా ఆఖరిలో ఏమంటాడంటే ఫెయిర్గా గేమ్ ఆడే సాఫ్ట్ పర్సన్ ఫ్లోరాను పంపించేసి ఫేక్ అండ్ ఓవర్ స్మార్ట్ ప్లేయర్ను ఉంచుతారా అని అడుగుతూ ఉన్నాడు. ఇతను స్టేట్మెంట్లు పాస్ చేసేస్తూ ఉంటాడు, మళ్ళీ ఏమో నేను చేయలేదు, ఇప్పుడు 3 ఆడలతో ఆడుతున్నాను ఇట్లా అన్నీ. వాస్తవానికి భరణి ఇతను నామినేషన్ చేయలే పాయింట్లో, బట్ అతను మాత్రం సరే ఆడియన్స్ చూసుకుంటారులే, వీకెండ్లో నాగార్జున గారు చూసుకుంటారులే, హౌస్ మేట్స్ అందరూ కూడా ఎటు చేతులు ఎత్తి చెప్పారు కదా, ఆయన పిచ్చల ఐడి తీసుకుంటే ఇతడే ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసి మళ్ళీ అతను గోడ మీద పిల్లి, అతడు ఫేకు, అతడు ఓవర్ స్మార్ట్ ఏమైనా ఉందో ఆలోచించాలి కదా. ఎంత నెగిటివ్ పర్సన్ అనడానికి తప్పును ఒప్పుకోకుండా అయిపోయిన దాని గురించి ఓకే ఓవర్ఫ్లోలో అనేసాను అక్కడక్కడ ఆపేయకుండా పదే ప్రతివారం అదే పంచాయతీ లాగుతూ ఉంటాడు. పైగా ఆ విషయంలో ఇతడికి సపోర్ట్ చేస్తూ హౌస్ మేట్స్ అంట ఈ డీమాన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళెవరూ స్టాండ్ తీసుకోలేదంట. ఏమని తీసుకుంటారో ఎస్ కరెక్ట్ ఈయన అనేది ఆ ఉద్దేశం కాదని కవర్ డ్రైవ్లు వేస్తారా, అందరిని కలిపి ఉతికి ఆరేసేస్తారు ఇప్పుడు నాగార్జున గారు. సో ఇతడు బ్లెండర్ చేసేసి దాన్ని ఒప్పుకునే మనస్తత్వం కూడా ఏమాత్రం లేకుండా ఇంకా నేను చేసిన దానికి మీరు ఇంకా స్టాండ్ తీసుకోలేదని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సరే ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఎవరు సంజన, సుమన్ శెట్టి,
ఫ్లోరా షైని అట్లాగే రీతు చౌదరి అయిపోయిన తర్వాత ఇక వీళ్ళలో కామనర్స్లో ఒకరిని చేయాల్సి వచ్చేటప్పుడు ప్రియా చెప్పుకొచ్చింది, మీరు కారణాలు ఏవైనా కానీ ఫుడ్ తినకుండా ఉండడం నచ్చలేదు, అది కరెక్టే, అది హౌస్ హార్మోన్ అంత ఇతడి వాళ్ళకి దెబ్బతినింది. 3-4 రోజుల పాటు తినకుండా ఉంటే వాళ్ళంతా ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. పక్కన ఒక మనిషి తినకుండా ఉంటే ఎవరమైనా భరించగలమా? ఒక రోజు సరే అనుకోవచ్చు, రెండో రోజు సరేలే ఏదో ఒకటి ముందు 4 ముద్దలు తింటే తర్వాత ఏదైనా తేల్చుకోవచ్చు అని ఎవరైనా సరే డిసైడ్ అవుతారు. సో మరి అది హౌస్ హార్మోన్ ఇతడి వల్ల దెబ్బతింటూ తెల్లారి లేస్తే మీ వల్ల దెబ్బతినింది సంజన గారు, మీ వల్ల దెబ్బతినింది భరణి గారు అనడం ఎట్లా? సరే ప్రియా చెప్పింది ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే మీకు నాకు అసలు కాన్వర్జేషన్ జరగలేదంటే ఈయన ఏం చెబుతుంటే మానసికంగా చంపేశారు, ముద్ద దిగట్లే, నేను ఎక్కడ లేను, అసలు మీతో సంబరాలు చేసుకోవాలా అంటే ఇక్కడ డీమాన్ అంటాడు కదా డీమాన్ పవన్, మీరు ఎవరు స్టాండ్ తీసుకోలేదని అడిగారు కదంటే ఆ స్టాండ్ తీసుకోవాలంట. అక్కడ నాగార్జున గారు అడిగినప్పుడు లేదండి మాస్క్ మ్యాన్ ఉద్దేశం అది కాదు, సంజన గారు అన్నారు కదా మహిళల్ని కిందలో ఇక్కడ చూస్తాడండి, ఆయనేది పెద్ద దిల్లాగా నేనే పెద్ద మగాడిని మాదిరిగా ముగ్గురు ఆడాలి అనే దాని విషయంలో అమ్మాయిలు అంటే లేడీస్ అంటే కింద చూస్తున్నాను, ఆ విషయంలో సంజన గారి తప్పు, అట్లా అనకూడదు అని చెప్పాలంట. అది ఎవరైనా స్టాండ్ తీసుకుంటారో ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన అంత హార్స్గా అన్నాడు, ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడని మనం అందరం చూసాం కదా. నాగార్జున గారి వీడియోల మీద వీడియోలు మళ్ళీ చేసి సరే అంటే వాళ్ళందరికీ అర్థమైంది కదా. సో అక్కడ స్టాండ్ తీసుకోలేదని ఆర్గ్యుమెంట్ చేస్తున్న వీళ్ళని ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని, మ్యానిపులేట్ చేయాలని, మోటివేట్ చేయాలని విపరీతంగా ప్రయత్నం చేశాడు. వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చేయాలని, ఇతర లాస్ట్ ఒత్తిడికి గురైపోయి అరుపులు ఏర్చేసి ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో దానికోసం స్టాండ్ తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా, బెదిరించేస్తూ ఉంటాడు. స్టాండ్ తీసుకోవాలని అడిగినందుకు సారీ, నీది పక్కన తప్పు లేకపోతే వ్యాలిడ్ పాయింట్ ఉంటే అప్పుడు అడగవచ్చు, అరే భయ్ ఇట్లా ఏంటని అనాల్సింది అనేసి స్టేట్మెంట్లు పాస్ చేసేసి నా తరపున స్టాండ్ తీసుకోలేదంటే నీతో పాటు అతను కూడా నాగార్జున గారు వాయించేస్తారు. ఇంకా సో నా ఫైట్ నేను చేస్తాను, నా బ్యాటిల్ నేను చేస్తాను, చెయ్యండి, ఎవరు వద్దన్నారు. సో ఏమి వాళ్ళు సపోర్ట్ చేయలేదని చెప్పేసి అంతలా అరిచేసి ఇది కరెక్ట్ కాదు కదా. పైగా అందరి విషయంలో ఇతడు చెప్పడానికి బాగానే చెబుతున్నాడు, నిష్పక్షపాతంగా ఉండాలి, అందరి విషయంలో ఉండాలి, ఫ్రెండ్స్ అయితే ఒకలాగా కాకపోతే మరోలాగా, రిలేషను ర్యాపో లేని వాళ్ళతో మరోలా ఉండకూడదంట. ఈ సూత్రాలన్నీ ఇతడికి కూడా వర్తిస్తాయి. సంజనాతో భరణితో పడట్లేదని వాళ్ళని ఏమైనా అనొచ్చు, ఫ్లోరాతో ఇంకెవరు సుమన్ శెట్టితో ఫ్రెండ్షిప్ ఉందని వాళ్ళు మంచోళ్ళు, ఇట్లా ఇతడు ఏమైనా అనొచ్చు, కానీ వాళ్ళు కూడా అట్లా చేసుకోవచ్చు కదా, వాళ్ళకైతే తప్ప. అయితే ఇక్కడ ఎక్కువ ఏ మాట కామాట చెప్పాలి కదా. మరి ఇతర విషయంలో ఇంకోటి ఏంటంటే రీతి విషయంలో కళ్ళు మూసుకుపోయి ఉంటే చాక్లెట్లు ఇచ్చి నీకు కెప్టెన్సీ ఎలాంటి పనులు అయితే చేయను, ఇది మాత్రం వాస్తవమే, ఇట్లాంటివి చేయకూడదు, ఆ విషయంలో గట్టిగా అడగచ్చు. ఇంకేం చెబుతాడు అక్కడ ఆయన సమాధానం చెప్పలేడు కదా అంత క్లియర్గా వీడియోస్ దొరికిన తర్వాత. పైగా నేను మార్నింగ్ ఒక వీడియో కూడా అనలైజ్ చేశాను, పరువు పోద్ది, ఇప్పుడు వెంటనే బ్యాడ్జ్ పోయింది, అక్కడ ఫోటో పోద్ది, ఈ వారం అంతా తలెత్తుకోలేమని చెప్పి ఆ భరణి గారిని అట్లాగే ఇమాన్యుయల్ని బతిమలు ఆడుకొని వదిలే ప్లీజ్ అంటే. అందుకే ఎందుకు నేను క్లియర్గా పాయింట్అవుట్ చేసి కూడా చెప్పే కదా, భరణి అని ఎందుకో నాకు 100% ఆయన ఫోకస్ పెట్టి ఆ బలవంతో ఉపయోగించి ఆడలేదు, ఆ టాస్క్ నాకు తెలుస్తూ ఉంటుంది కదండి, ఎవరి స్ట్రెంత్ అంతా చూస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఇంకా ఇది బిగ్ బాస్ ఉండేటప్పుడు చూస్తా, లైవ్ అంతా చూసి ఫాలో అయితే ఉంటుంది కదా, వాళ్ళ స్ట్రెంత్ అర్థమైతే ఉంటుంది కదా. ఏదైతే క్లియర్గా చెప్పినా ఈరోజు అసలు విషయం ఆ డీమాన్ పవన్ నోటి వెంబడే బయటపడింది. ఎమ్మెన్యేలు కూడా అన్న లిటరల్గా బతిమిలాడుకున్నాడు అన్న, అరే పరువు బద్దు వదిలేసాను అన్న, లాస్ట్లో ఇంకా అంత బతిమిలాడే కూడా వదలకుండా ఎట్లా చేసేస్తానంటే. అందుకే రీతు కూడా అమ్మయ్య దేవుడు బతికిపోయాం, పరువు దక్కింది అని లెక్క మళ్ళీ కెప్టెన్సీ బ్యాడ్జ్ తెచ్చుకుని ఇప్పుడైతే చేసుకుంటా ఉన్నారు. బట్ ముందైతే ఆ విషయంలో మాస్క్ మ్యాన్ చెప్పిన విషయంలో ఆ పాయింట్ అయితే అగ్రీ అవ్వచ్చు మనం. సో చాక్లెట్లు ఇచ్చాడు, తినిపించాడని ఈ కెప్టెన్సీని వౌదువు కానివ్వంటే అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు. సో మొత్తానికి ఎందుకంటే వాళ్ళిద్దరూ అలా గివ్ అప్ ఇవ్వడం వల్ల కొంత సర్లే పోన్లే పరువు పోయింది కదా కాపాడుకుందామని లెక్క. అయితే డీమాన్ ఆ విషయంలో మాత్రం తప్పదు, ఇంకా తలొగ్గాల్సిందే, తల ఉంచాల్సిందే, ఆయనది తప్పు మిస్టేక్ వాళ్ళది ఉంది కనుక, క్లియర్గా తెలిసింది కనుక. అయితే ఇక్కడ శ్రీజ ప్రియ కూడా వ్యాలిడ్ పాయింట్లు అయితే లాస్ట్లో డిస్కషన్ చేస్తారు లైవ్లో, వ్యాలిడ్ పాయింట్లు అయితే మావే వ్యాలిడ్ పాయింట్లలో చెప్పుకొచ్చింది. ఎందుకంటే ప్రియా 2 టాస్కుల్లో సీరియస్గా ఏమంటుందంటే ప్రియాని మాస్క్ మ్యాన్ ఏమో ప్రియాని నామినేట్ చేస్తానని చెప్పేటప్పుడు మీరు మాట విసిరేస్తున్నారండి, ఫుడ్ విషయంలో కూడా చాలా హార్ష్గా అనేస్తూ ఉన్నారు, అట్లాగే ఈ సంచాలకుగా కూడా అన్ఫేర్గా చేశారు, ఇవన్నీ పాయింట్లు చెప్పినా సరే శ్రీజాకి ఏంటి తన ఫ్రెండ్ కనుక ప్రియ పాయింట్లే లేవంట. ఎందుకు పాయింట్లు లేవమ్మా, ఇప్పుడు అదే విషయంలో రీతు చౌదరి అన్ఫేర్గా చేసింది అనే పాయింట్ ఉండేటప్పుడు ప్రియా కూడా 2 టాస్కుల్లో కాలచక్ర అట్లాగే ఇంకో టాస్క్ ఏంటి బొమ్మల టాస్క్, 2 టాస్కుల్లో కూడా అన్ఫేర్గా చేసిందని ప్రూవ్ అయిన తర్వాత అంతకంటే వ్యాలిడ్ పాయింట్ ఏంటి? సో ఈవిడ కూడా అంతే కదా, మన ఫ్రెండ్ అయితే మనకు తప్పులు కనబడవా? సో ప్రియా విషయంలో అసలు నాకు పాయింట్లు లేవు, అసలు ఎవరి విషయంలో మన వాళ్ళు అందరూ శుద్ధపోసలే, మన విషయంలో ఎవరికి నాకు పాయింట్ లేవు. మీరు చెప్పిన పాయింట్లో మాస్క్ మ్యాన్ కానీ డీమాన్ కానీ ఈ కళ్యాణ్ కానీ మీరెవరైనా చెప్పిన పాయింట్లో వ్యాలిడ్ పాయింట్ ఎవరిదైనా ఉంది అనిపిస్తే దాంతో నేను ఏకీభవిస్తాను, ప్రియా నామినేట్ చేస్తానని చెప్పుకొచ్చింది తప్ప మళ్ళీ వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అబ్బాయి సెలబ్రిటీస్ మీరు చెప్పినవి అసలు వ్యాలిడ్ పాయింట్లే కాదు, మా వైపు అసలు తప్పులే లేవు,
వీళ్ళే తప్పులు ఉండేటప్పుడు వీళ్ళలో వీరు కనీసం పాయింట్లు చెప్పుకోరు, నామినేషన్లు చేసుకోరు. అంత అద్భుతమైన బ్లెండర్స్ చేస్తా అడ్డంగా దొరికేసినా సరే వాళ్ళే నేనే స్వయంగా ప్రియ ఒప్పుకుంది నాకు 4-5 పడతాయేమో అన్ఫెయిర్ సంచాలక్ అని చెప్పేసి వీకెండ్లో క్లియర్గా దొరికేసాను కనుక ఆ అమ్మాయి ఈ శ్రీజాతో మాట్లాడినా సరే నీకు పాయింట్లు ఉండవు. బట్ ఇప్పుడు ఆ వాళ్ళకేంటి పవర్ ఇచ్చిన తర్వాత ఓనర్స్కి సెలబ్రిటీస్కి వాళ్ళకి పవర్ వచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళలో వాళ్ళు సేవ్ చేసుకోకుండా నామినేషన్ చేసుకోవాలండి, సెల్ఫ్ నామినేషన్ చేసుకొని అబ్బాయి మీరు అందరూ హ్యాపీగా బిందాస్గా ఉండండి అని చెబుతారా? అంటే శ్రీజ తప్పు చేస్తే ఒప్పుకోలేదు కదా మాస్క్ మ్యాన్ గురించి అంటే ఆయన ఒప్పుకోడు, లాగి 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 దాన్ని పెద్ద చేస్తూ ఉంటాడు. సో ఇతను మాత్రం ఫేక్ పర్సన్ ఇవన్నీ గట్టిగా అరుస్తా ఇష్యూ అయితే చేస్తూ ఉంటాడు పెద్దది. అట్లాగే లాస్ట్లో ఏంటి ప్రోమోలో కూడా చూసాం కదా, ఆ డిమాండ్ అంటే ఒకరిని సేవ్ చేయాలనేటప్పుడు శ్రీజాని సేవ్ చేశాడు, రీతి ఏడుస్తూ ఉంది, ఆ తర్వాత శ్రీజ కూడా ఏడుస్తూ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక సాడ్ సాంగ్ అయితే వేశారు. ఎందుకు చేశాడంటే చేయాల్సిన పరిస్థితి గతి లేక గత్యంతరం లేక వేరే ఆప్షన్ లేక తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీజాని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రీతి విషయంలో వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండి ఎవరికి కళ్యాణ్కి డీమాన్కి తప్ప మిగతా ముగ్గురు కూడా ఏకపక్షంగా ఆ అమ్మాయి బ్లెండర్ ఉంది దొరికింది కాబట్టి ఖచ్చితంగా చేస్తే తీరాలని చెప్పి ఆవిడని చేశారు. శ్రీజాని మిగతా వాళ్ళ కామనర్స్ ఎవరు చేయలేదు కదా. ఇప్పుడు మాస్క్ మ్యాన్ విషయంలో కూడా ఒక పాయింట్ ఉండింది కనుక అతను చేశారు, రీతి విషయంలో కూడా పాయింట్స్ ఉన్నాయి కనుక మెజారిటీ పీపుల్ వాళ్ళందరూ కలిపి డిసైడ్ చేసుకుని పెట్టారు. శ్రీజాకి మాత్రం వాళ్ళు చేయలే, ఈ వానర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే చేశారు కనుక ఖచ్చితంగా చెయ్యాలి. అట్లా చేయకుండా మళ్ళీ రీతునే చేశారంటే ముందు వాళ్ళే తిడతారు, అరే భయ్ అంతసేపు ఆర్గ్యుమెంట్ చేసి పాయింట్లు పెట్టి ఇప్పుడు ఇవి మళ్ళీ నువ్వు స్వాప్ చేసి కాపాడావంటే ఇందాక మనం చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ కుండా మనం అందరం ఒకటే కనీసం కామన్ సెన్స్ లేకుండా ఆలోచిస్తున్నాం అనే విషయం బయటకు పోతున్నకి ఈ డీమాన్ మీద ఎక్కి దిగేస్తారు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో అతని మనసంతా నేను అందుకే ఇంతకుముందు తమ్మునేలు కూడా న్యూస్ బోల్ అనుకుంటా గుండు కోత కెప్టెన్ కన్నా కూడా పెట్టింది అందుకే. సో రీతు చౌదరిని కాపాడాలని శత విధాలా ప్రయత్నం చేసి ఇక తప్పక గత్యంతరం లేక శ్రీజాని అయితే సేవ్ చేశాడు. ఆ తర్వాత ఇలా రీతు దగ్గరికి వెళ్ళి సంజయ్ శీలని ఇచ్చుకుంటా వాదార్పు యాత్ర అయితే మొదలుపెట్టాడు. బట్ ఆవిడైతే బాగా భయపడతా ఉంది, అరే ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. అంతకుముందు ఈ నామినేషన్లో వచ్చేటప్పుడు వాళ్ళ తరఫున రామురాదుడు నేను ఆ టాస్క్ 100% ఆడలేదు ఎఫర్ట్స్ పెట్టలేదు కనుక సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను ఆయన చెప్పాడు. అంతకుముందు రీతు కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను వారం తప్పు చేస్తాను నాకు అర్థమైంది, సో మీకు అందరికీ అనిపించింది కాబట్టి ఈ వారం ప్రూవ్ చేసుకుంటాను పదే 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 బతిమలు ఆడుకుంది. ఎందుకంటే ఇది బాగా నెగిటివ్ అయిపోయింది, విపరీతంగా బ్యాడ్ అయిపోతాం కనుక ఈ వారం నామినేషన్లోకి వెళ్తే అవుట్ అయిపోతామన్న భయంతో. సో అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చేశారు. సో ఇది పరిస్థితి. అట్లాగే శ్రీజ కళ్యాణ్ మేము అక్కడ బాధిస్తూ ఉన్నారు, మేము సంజనా సుమన్ కోసం పాయింట్లు చెప్పి నామినేట్ చేసాం, వాటికంటే నన్ను ప్రియాను మీరు నామినేట్ చేసి చెప్పిన పాయింట్లో బెటర్ అయితే అగ్రీ అవుతామంటే ఇక్కడ ఇద్దరు ఓవర్ యాక్షన్ ఎట్లా ఉందంటే చూసే వాళ్ళకి అది చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు. వీళ్ళు చెప్పినవే సోది పాయింట్లు దానికోసం తెచ్చేసి వాళ్ళకుండే వ్యాలిడ్ పాయింట్లు వాళ్ళకు ఉంటాయి. శ్రీజ అంటది ఎక్కువ మాట్లాడుతున్నాను అని నన్ను తక్కువ మాట్లాడుతున్నాడు అని అతన్ని పాయింట్లు లేవు, మేము అసలు వ్యాలిడ్ రీజన్సే కాదంట. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి అతను, నువ్వు ఎక్కడ తగ్గాలో ఎక్కడ మన ప్రమేయం అవసరం లేదో మనకు అవసరం నోరెత్తాల్సిన పని లేదని గుర్తు పెట్టుకొని ఆడాలి. అతి పనికిరాదు, అతివృష్టి వద్దు అనావృష్టి వద్దు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ ఒపీనియన్ చెప్పాలి, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, అది కావాల్సిన దగ్గర వదిలేసి అవసరం ఉన్నా లేకపోయిన దగ్గర కూడా నోరేసుకుని పడిపోతే అది స్టాండ్ అనరమ్మా. ఇరిటేషను ఫ్రస్ట్రేషను డిప్రెషన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి నీ దెబ్బకి వాళ్ళందరికీ. సో కావాలని అందరినీ నామినేట్ చేశారంట. మీలో మీకు మైనస్ పాయింట్లు ఉన్నా సరే మీలో మీరు చేసుకోలేదంటే వీళ్ళైతే చేసుకుంటారా? మరి వీళ్ళలో ప్రియా అన్ఫెయిర్ అండ్ సంచాలకం తెలిసి కూడా ఎందుకు చేసుకోవాలి? అంతకంటే పాయింట్లు ఉన్నాయి కదా. ప్రియా ఎంతసేపు సంచనా చేసిన తప్పులో వడ్రాంగు మీకు కనబడట్లేదు అనింది నిజమే, టీం వర్క్ అనే నువ్వు చేసిన తప్పులు వాళ్ళకి కనబడట్లేదు. మరి సేమ్ కదా మీకు కూడా అట్లాగే కదా, మీ టీంలో కూడా నువ్వు చేసిన తప్పులు నీ టీంకి కనబడట్లేదు కదా. వాళ్ళంటే సెలబ్రిటీస్ అంటే సంజనా తప్పులు సుమన్ తప్పులు వాళ్ళకి కనబడట్లేదంట. సేమ్ ఇక్కడ కూడా ఈవిడ తప్పులు ఏమి వాళ్ళకి కనబడట్లేదు కదా. వాళ్ళు ఏమి మరి ఎందుకు చేసి పెట్టలే ఫస్టేనే? అట్లా ఉంటాయి అన్నమాట. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా. పైగా సుమను సంజన ఏం చెప్పుకొచ్చారు అన్న, సుమనకేమో సంజన సారీ చెప్పింది, క్షమించండి అని చెప్పింది కనుక 100 సారీలు చెప్పింది కనుక మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు అంత హట్ లేదు, మేము చేసుకుంటాం, దానికి మరి మాది ఫుడ్ ఎందుకని మా టీం గురించి లింక్ పెడతా ఉంది అక్కడ ఎవరు ప్రియ. సో మాకు ప్రాబ్లం లేనప్పుడు మేము ఎందుకు ఎట్లా చేస్తామని చెప్పి. సో ఇతను ఎంతసేపు ఈ కళ్యాణ్ అక్కడ చించుకోవడం చూస్తే వెరైటీగా అనిపించింది. మేము పెట్టిన పాయింట్లు వ్యాలిడ్ అంటే మీకు తెచ్చిన పాయింట్లు మీకు నచ్చిన పాయింట్లు మీకు వ్యాలిడ్ పాయింట్లు కావచ్చు, వాళ్ళకి ఎందుకైతే మీ పాయింట్లతో వాళ్ళు ఎందుకు ఏకీభవించాలి, అసలు మీ పాయింట్లతో వాళ్ళు ఎందుకు కంపేర్ చేసుకోవాలి? మీకు నచ్చిన పాయింట్లు మీరు చెప్పుకున్నారు, వాళ్ళకి ఏ పాయింట్లు ఉంటాయి వాళ్ళు చెప్పుకుంటారు. సో ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి నువ్వు నామినేషన్లోకి వచ్చేసరికి నీది వ్యాలిడ్ పాయింట్ కాదు, నీ కళ్యాణ్కి తగులుతూ ఉంది, దెబ్బ తెలుస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. మరి మొన్నటి వరకు వాళ్ళకేం చేస్తారు, పాలు పళ్ళు తింటూ వాళ్ళు కంపేర్ చేసుకున్నారు, అరే బిగ్ బాస్ వాళ్ళకి పాలు ఇస్తున్నావు పళ్ళు ఇస్తున్నావు ఫుడ్ ఇస్తున్నావు, మాకు 3 కప్పులు ఒకే క్యారేజ్ ఒకే రొటీన్ ఫుడ్ అయిపోయిందని వాళ్ళు ఏమైనా కంపేర్ చేసుకున్నారా?
అసలు నువ్వేం పొడిచావని కంఫర్ట్గా ఉండి ప్రోటీన్ ఫుడ్ తింటూ చక్కగా పనులు చేయించుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళు కంపేర్ చేశారా? నీ పాయింట్స్తో నీది వ్యాలిడ్ వాళ్ళది వ్యాలిడ్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఏంటి? మీకు పవర్ వచ్చినప్పుడు మీకు నచ్చినట్టుగా చేశారు. బొట్టల కొద్ది పళ్ళు డబ్బాల కొద్ది కాఫీ వస్తే రూల్స్ పెట్టారు. చాలా వాళ్ళకైతే చుక్కలు చూపించారు. కాఫీ కోసం టీ కోసం ఒక స్పెషల్ పవర్ వస్తే టాస్కులు పెట్టి మీలో మీరు కొట్టుకు చావనని పెట్టి వాళ్ళ ముందే మీరు కాఫీలు తాగుతూ వాళ్ళకేమో అంత సినిమా చూపించి ఇప్పుడు వాళ్ళ చేతిలో పవర్ ఉంది కనుక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి కంఫర్ట్ ఉండేటట్టు వాళ్ళ పాయింట్లు వాళ్ళు పెట్టుకుంటారు. అంతే తప్ప నీ చేతిలో పవర్ పెట్టినప్పుడు నీ కోసం అనుకూలంగా డెసిషన్స్ నువ్వు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో పవర్ ఉండేటప్పుడు కూడా వాళ్ళు సెల్ఫ్ నామినేట్ చేసుకుని నాయన పవన్ కళ్యాణ్ నువ్వు ఇంట్లో కూర్చోవయ్యా నువ్వే ఉండు మేమో బయటికి పోతామని చెప్పుకుంటారా? ఈయనకు పవర్ వచ్చేటప్పుడు సంజన విషం అని మాదిరిగా విషం చిమ్ముతూ ఇప్పుడు ఆమెను అవుట్ చేసేద్దాం పంపించేద్దాం అంటే వాళ్ళకి సంజన నీ దృష్టిలో విషమేమో మా దృష్టిలో అమృతం మాకు తేనె మాకు తీయగా ఉంది. సో మేము ఆవిడని స్వాప్ చేసి ఆవిడ కాపాడుకుంటాం. ఆవిడతో మా టీంకి ఎలాంటి ఇబ్బంది లేదని వాళ్ళు చేసుకున్నారు. అయితే వీళ్ళందరినీ గమనిస్తే భరణి కానీ సుమన్ కానీ ఆ ఎమ్మెన్యేలు కానీ వీళ్ళంతా ఎగరనే చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతలా ఎగురుతాడో ఎగరనే అనే మాదిరిగా ఉంది. వాళ్ళ కోణంలో వాళ్ళ పాయింట్లు తీసి మీకు నామినేట్ చేస్తారు. కానీ ఎంతసేపు మీకు అనుకూలంగా ఎట్లా చేస్తారు? అట్లా మిమ్మల్ని ఏమో సేవ్ చేసేసి వాళ్ళ సరే మేము వెళ్ళిపోతామని కామ్గా కూర్చుంటారా? వదిలేస్తారా? మీరు వాళ్ళని చేసేటప్పుడు వాళ్ళు మీకు చెయ్యరా? పవర్ మీ చేతిలో ఉండేటప్పుడు ఎన్ని వేషాలు వేశారు వాళ్ళు భరించలేదా? ఇప్పుడు వాళ్ళకి పవర్ ఇస్తే వాళ్ళు మరి చేయరా? వాళ్ళ టైం వచ్చింది. ఇప్పుడు ఈయన పోనీ ఇంత లొల్లి చేసి ఇక్కడ అరుచి చించుకుంటున్నాడు కదా. ఆ యాక్టివిటీ రూమ్లో ఉండేటప్పుడు ఆ మాస్క్ మ్యాను ప్రియా శ్రీజ డీమన్ వీళ్ళ వాయిస్ వచ్చింది పాయింట్లని చెప్పారు అరుపులు చేస్తుంటే ఈయన కనీసం లేకుండా అలా చోద్యం చూసాడు. ఎందుకు నోరిపితే ఎక్కడ బ్యాడ్ అయిపోతామో ఏమేస్తుంది దానికి భయపడితే కూర్చొని కాసేపు నిల్చొని కాసేపు నోరు విప్పల ఎక్కడికొచ్చి అరుస్తావు అన్నాడు. అటుగా ప్రియా వచ్చి మీకు రాసి ఇచ్చేయమనండి ఇంకెందుకు కప్పు మీకే అంటే నిన్న ఇలాగే ఈ స్టేట్మెంట్లతోనే వాళ్ళు బ్యాడ్ అయ్యేది. ఆ భరణిని వాళ్ళందరినీ లేపారు. నిన్న మనీష్ కూడా శివాజీ ఇంటర్వ్యూలు ఇదే అన్నాడు. మేము ఫైర్ అనుకుంటే వైల్డ్ ఫైర్ అయిపోయింది మాకు అర్థమయ్యిందండి. వీళ్ళ ముగ్గురు మెయిన్ శ్రీజ కావచ్చు ఈ ప్రియా కావచ్చు ఇప్పుడు ఇతను కావచ్చు వీళ్ళందరూ అతని మీద ఉన్నదానికి లేని దానికి హడావిడి చేసి ఓవరాక్షన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఏంటి స్వేచ్ఛగా తినండి అని కంప్లీట్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. సో అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే వీళ్ళు అల్లాడిపోతూ గింజుకుంటూ ఉంటే మరి వీళ్ళు అన్ని రూల్స్ పెట్టి అంత రిస్ట్రిక్షన్స్ పెట్టేసి హడావిడి చేసి పెత్తనం చెలాయించి ఇప్పుడేమో స్వాప్కి వచ్చేసరికంటే వీళ్ళందరినీ కాపాడేయాలంట. బాబు మీదేమి తప్పులు లేవు తప్పులన్నీ మావేం చేసుకుంటారా? పైగా అక్కడ కళ్యాణ్ ఏమంటాడు స్వాప్ కంపల్సరీ అనలేదంట చేసుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి వదిలేయాలి. ఎందుకు వదిలేస్తారు? బిగ్ బాస్ అక్కడ ఏం చెప్పాడు క్లియర్గా టెనెంట్స్ 4గురిలో 3 తప్పనిసరిగా ఆ నామినేషన్లో ఆ బోర్డు మీద ఉంచాలి అని చెప్పడంతో వాళ్ళు చేశారు. శ్రీజను అది కూడా ఏంటి పైగా శ్రీజ బాగా ఏడ్చేస్తుంది వెక్కి ఏడ్చేస్తుంది. ఎందుకంటే నిన్ను భరించలేకపోతాను తలకాయ నొప్పి వస్తుంది నువ్వు బాగా లేగు చిన్న పాయింట్ పట్టుకొని అవతలడు చచ్చిపోతున్నాడు బాబు చెవిలో రక్తాలు వస్తానే సరే వదలవు గంటలు 2-3 గంటలు లాగుతావు సాగదీస్తావు మా వల్ల కాదు మేమేదో సైకిల్లాగా వచ్చి పడిపోతాం అనుకుంటాం మేమేదో హార్ష్గా వస్తాం అనుకుంటాం బట్ నీ పప్పులు మా దగ్గర ఉడకవు మేము పేషెన్స్తో ఉంటామని లెక్క ఆ అమ్మాయి ఎవరు సంజన చెబితే అవన్నీ మనసులో పెట్టుకుని ఏడ్చేస్తుంది. సరే ఇప్పుడు ఈమెనే వాళ్ళు ఆ మాటలు పాయింట్లు అని చెబితే అంత ఫీల్ అయ్యేటప్పుడు ఈమె మరి ఎట్లా లయర్ ఇన్ఫ్లుయెన్సర్ మ్యానిపులేటర్ మీ గేమ్ కోసం పక్కోళ్ళని తొక్కేసి అన్నేసి మాటలు అనేస్తే మరి ఆయన ఎక్కడ ఆడాలి భరణగిరి పోయి పెద్ద మరి ఆయన మూల కూర్చొని నేర్చుకోవాలా? అటుకి రీతి ఎందుకంటే సేవ్ చేయలేదని ఆవిడ ఏడుపు భయపడతా ఉంది నామినేషన్లో వచ్చేస్తే ఈ వారం అవుట్ అయిపోతానేమో నెగిటివ్ వచ్చేసింది కదన లెక్క. సో ఇంకా చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి టకటక చెప్పేయాలి డ్యూరేషన్ ఎక్కువైపోద్దని బ్రీఫ్గా ఫాస్ట్గా చెప్పేద్దామని హడావిడిగా చెప్పేస్తా ఉన్న ఎపిసోడ్ రివ్యూలో పూర్తిగా డీటెయిల్గా అన్నీ మాట్లాడుకుందాం. లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.